హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ చాప్టర్లో ఎక్సైజ్ 1.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇచ్చినటువంటి నెంబర్స్ అనేవి రేషనల్ నెంబరా లేకపోతే ఇర్రేషనల్ నెంబరా చెప్పమని అంటుండో. సో ఇప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్ అంటే మనకు ఆల్రెడీ రూట్లో ఉన్నటువంటివి √2, √3, √5, √7 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఎందుకంటే వీటికి ఎండ్ అనేది ఉండదు మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 మైనస్ √5, 2 మైనస్ √5లో √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఆల్రెడీ 2లో నుంచి ఇర్రేషనల్ నెంబర్ తీసేస్తున్నాం మనం. ఆల్రెడీ మనకి ఇర్రేషనల్ నెంబరే ఉంటుంది కాబట్టి √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దెన్ 2 మైనస్ √5 ఆల్సో ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి 3 ప్లస్ √23 మైనస్ √23. ఇప్పుడు ఈ బ్రాకెట్ ను ఓపెన్ చేసేసండి. ఈ బ్రాకెట్ ను ఓపెన్ చేసేస్తే 3 ప్లస్ √23 మైనస్ √23 ప్లస్ √23 మైనస్ √23 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. 3 అనేది మనకి ఇక్కడ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ 3. ఈ ప్రాబ్లమ్ ఇచ్చిన ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. 3 అనేది రేషనల్ నెంబర్. 3 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లం 3 ప్లస్ √23 మైనస్ √23 కూడా రేషనల్ నెంబరే అవుతుంది. సో దేర్ఫోర్ సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 2√7 బై 7√7. సో ఇప్పుడు దీన్ని 2 ఇంటూ √7 గా రాసేసుకోవచ్చు. అదేవిధంగా 7 ఇంటూ √7 గా రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు √7 నోమరేటర్ లో ఉన్నటువంటిది డినామినేటర్ లో ఉన్నటువంటి √7 క్యాన్సిల్ అయిపోతే మనకి 2/7 ఉంటుంది. 2/7 అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ p/q ఫాము. p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో 7 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది అనేది మనకి ఇక్కడ 2/7 అనేది ఏంటికి ఇక్కడ రేషనల్ నెంబర్ అవుతుంది. 2/7 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి 2/7 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి సో ఇవి ఇచ్చినటువంటి వాల్యూ కూడా 2 ఇంటూ √7 బై 7 ఇంటూ √7 కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి 1/√2. ఈ √2 అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి 1/√2 కూడా మనకు ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి 2π. పై అనేది నీకు ఇక్కడ పై అనేది ఇర్రేషనల్ నెంబర్. పై అనేది కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే. దీనికి కూడా ఎండ్ ఉండదు. సో ఇర్రేషనల్ నెంబరే కాబట్టి ఆ ఇర్రేషనల్ నెంబర్ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ అది కూడా ఆటోమేటిక్ గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ఫోర్ 2π ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. సో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి 3 ప్లస్ √3 ఇంటూ 2 ప్లస్ √3 ఈ రెండింటిని మల్టిప్లై చేయమని అంటుండో. సో ఇప్పుడు దీన్ని 3 ఇంటూ ఈ నెంబర్ని మల్టిప్లై చేశాను. 3 ఇంటూ 2 ప్లస్ √2 ప్లస్ √3 ఇంటూ ఈ నెంబర్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు 3 ఇంటూ 2 6 అవుతుంది. 3√2 ప్లస్ 2 ఇంటూ √3 గా రాశాను. ఇది √3 ఇంటూ √2 గా రాశాను. సో నెక్స్ట్ 6 ఆ తర్వాత యాస్టీజ్ రాసేసాను. నెక్స్ట్ ఇది కూడా యాస్టీజ్ రాసేసాను. √a ఇంటూ √b మనకి ఏమవుతుంది? √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab అవుతుంది. మనకి ఈ ఫార్ములాను యూజ్ చేసి ఇది ఇక్కడ రాసేసాను. √ab అంటే a ఇంటూ b. 3 ఇంటూ 2 6 అవుతుంది. ఇది ఫస్ట్ బిట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి 3 ప్లస్ √3 3 మైనస్ √3. ఇది ఒకసారి చూడండి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాసేసాను. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఏమవుతుంది మనకి ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది? 3 స్క్వేర్ అవుతుంది. b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే నీకు ఇక్కడ 3 స్క్వేర్ 9 అవుతుంది. ఇక్కడ ఇది 3 అవుతుంది. సో 9 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి
√5 ప్లస్ √2 హోల్ స్క్వేర్. ఇది √5 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈ ఫామ్ లో ఉంది. సో దీని ప్లేస్ లో ఈ LHS RHS రాసేసుకోవచ్చు. a స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే మనకి ఇక్కడ √5, b అంటే మనకి √2. సో ఇక్కడ నుంచి స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. 2 ఇంటూ √a √b అదేవిధంగా ఇక్కడ కూడా √ab 5 ఇంటూ 2 కాస్త 10 అవుతుంది. 5 ప్లస్ 2 7, 2 ఇంటూ √10 అవుతుంది. సో ఫోర్త్ బిట్ వచ్చేసి ఇది కూడా సేమ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా అయింది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మీరు చాలా చోట్ల యూజ్ అవుతా ఉంటవి, డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలా. సో ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసేసుకోవచ్చు. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ ఏమైపోతుంది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 మిగులుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఫార్ములా రూపంలో లేదు కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం లో మల్టిప్లై చేసిన మామూలుగా తతిమాయని కానీ మిగిలినవన్నీ కూడా ఏదో ఒక ఫార్ములా రూపంలో ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములాని అడ్జస్ట్ చేశాను. ఒకవేళ మీరు జనరల్ గా దీన్ని ఇలా మల్టిప్లై చేసినా కానీ సెకండ్ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ప్రాబ్లం లాగా మల్టిప్లై చేసినా కానీ నీకు 6 వస్తుంది. ఎలా చేసినా కానీ ఒకటే ఫార్ములా చేయడం వల్ల, ఫార్ములాని యూజ్ చేయడం వల్ల సింప్లిఫై అవుతుంది, సింపుల్ గా సాల్వ్ అవుతుంది. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి రీకాల్ pi is defined as a ratio of circumference and diameter, so that is pi is equal to c by d అని అంటుండో. దానికి pi is a ఆల్రెడీ మనకి ఇర్రేషనల్ నెంబర్. హౌ విల్ బి రీసాల్వ్ కాంట్రడక్షన్, మనం ఎలా కాంట్రడక్షన్ చేస్తామని అంటుండో. అసలు దీని కాంట్రడక్షన్ ఉందా లేదా కూడా చెప్పమని అంటుండో. సో ఇప్పుడు మనకి ఇది సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్ కి మనకి ఈ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్ వరకు రేడియస్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా రేడియస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా ఈ డయామీటర్ అవుతుంది. డయామీటర్ మనం డిగా చెప్తాము, దీన్ని ఆరుగా, దీన్ని సర్కంఫరెన్స్ వచ్చేసి సిగా నోటేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr అని మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ c గా నోటేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో c ఈజ్ ఈక్వల్ టు 2πr. సో దట్ ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ 2r గా రాసేసుకోవచ్చు. ఇదంతా మల్టిప్లికేషనే కాబట్టి 2r గా రాసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, r ప్లస్ r 2r అవుతుంది. టోటల్ వచ్చేసి 2r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో c ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ d. సిన్స్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి π ఈజ్ ఈక్వల్ టు c బై d గా రాసేసుకోవచ్చు. ఇది ఈ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ LHS సైడ్ డినామినేటర్ లోకి వస్తుంది, మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి π ఈజ్ ఈక్వల్ టు c బై d అవుతుంది. ఇక్కడ π అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్, పై అనేది ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి c బై d కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. కానీ మనకి p బై q ఫామ్ లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్ టు c బై d అని ఉంటుందో. ఒకవేళ ఇది మనకి c అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే c బై d కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. లేదా d అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అయితే c బై d కూడా మనకి ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. కానీ పై ఈ మొత్తం మీద నుంచి పై అనేది ఇర్రేషనల్ నెంబర్, c బై d కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం. కానీ మనం ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకొని ఒక స్కేల్ కానీ ఒక ట్యాగ్ దారం కానీ తీసుకొని సర్కంఫరెన్స్ కనుక మనం కొలిస్తే ఒక
మనకు రేషనల్ నెంబరే వస్తుంది, ఎంతో కొంత నేచురల్ నెంబర్ కానీ లేదా రేషనల్ నెంబరే వస్తుంది, ఆ రియల్ నెంబర్ వస్తుంది. కానీ దాంతో పాటుగా ఇక్కడ డి అన్నా కూడా రేడియస్ కాబట్టి ఇది రేడియస్ కూడా మనకి రేషనల్ నెంబర్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్ కాబట్టి డెఫినెట్ గా దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి కంపల్సరీ అప్రాక్సిమేట్ గా రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. హియర్ నో కాంట్రడిక్షన్ సిన్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ ఈ సర్కంఫరెన్స్ ని ఒక దారం తీసుకొని మనం కొలిస్తే ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఆ రేడియస్ కూడా మనం దారం కానీ స్కేల్ కానీ తీసుకొని వస్తే రేషనల్ నెంబరే వస్తుంది. రేషనల్ నెంబర్ బై రేషనల్ నెంబర్, ఆ రియల్ నెంబర్ లేదా ఏదో ఒక రియల్ నెంబర్ వస్తుంది లేదా ఒక నేచురల్ నెంబర్ వస్తుంది. సో దాని నుంచి మనం రియల్ నెంబర్ బై రియల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది పై ఈజ్ ఈక్వల్ టు సి బై డి అనేది కాంట్రడిక్షన్ అవుతుంది. సో దేర్ ఫోర్ హియర్ నో కాంట్రడిక్షన్. ఇది థర్డ్ బిట్. సో ఫోర్త్ బిట్ వచ్చేసి రిప్రజెంట్ రూట్ ఆఫ్ 9.3 ఆన్ ద నంబర్ లైన్. ఒక నెంబర్ లైన్ మీద మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3ని రిప్రజెంట్ చేయమని అంటాడు. సో ఇప్పుడు దీనికోసం అనేసి ఒక నెంబర్ లైన్ తీసుకుంటా నేను. ఆ నెంబర్ లైన్ ఒకసారి చూడండి. యాక్చువల్గా 9.3 తీసేసుకోవాలా, నేను సుమారుగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏ అనుకోండి, ఇది వచ్చేసి బి అనుకోండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 9, లెట్ మనం ఇక్కడ అనుకోండి, లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 9.3. ఈ స్క్వేర్ రూట్ లో ఉన్నటువంటి వాల్యూని మనం ప్రూవ్ చేయాలన్నటువంటి వాల్యూని మనం ఏబిగా తీసేసుకున్నాము, లెంత్ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఆ తర్వాత బి నుంచి 1 సెంటీమీటర్, సారీ ఇది కూడా మనకి ఇక్కడ సెంటీమీటర్స్. సో బి నుంచి సి వరకు 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేయండి. బి నుంచి సి వరకు 1 సెంటీమీటర్ వచ్చేసి ఎక్స్టెండ్ చేయండి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి రాసేసుకోండి, తీసింది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇలా రాసేసాను. ఇలా రాసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏకి సికి సెంటర్ పాయింట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ని వచ్చేసి మనం ఇక్కడ ఓ అనుకోండి, ఏకి సికి సెంటర్ ఓ అనుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఓన్ బేస్ చేసేసుకొని సెంటర్ పాయింట్ గా తీసేసుకొని జామెట్రీని యూజ్ చేసేసి నీకు ఒక హాఫ్ సర్కిల్, సెమీ సర్కిల్ గీసేసేయండి. ఈ ఓన్ బేస్ చేసేసుకొని సెంటర్ పాయింట్ గా బేస్ చేసేసుకొని ఒక సెమీ సర్కిల్ గీయండి. సో ఇప్పుడు ఇది నేను సెమీ సర్కిల్ గీసాను. ఇప్పుడు నేను ఇక్కడ సెమీ సర్కిల్ గీసేసాను. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ కి ఇప్పుడు మొత్తం మీద నుంచి ఈ సెమీ సర్కిల్ కి అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఓఏ అనేది రేడియస్ అవుతుంది. ఓఏ అనేది రేడియస్ అవుతుంది. ఆ తర్వాత ఓసి కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ, ఓఏఆర్ ఓసి రెండు కూడా మనకి ఇక్కడ రేడియస్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ రేడియస్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ ఒకసారి చూడండి అమ్మా. ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఈక్వల్. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, మొత్తం టోటల్ లెంత్ ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 9.3 ప్లస్ 1 సెంటీమీటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10.3 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ లెంత్ వచ్చేసి, ఈ టోటల్ లెంత్ వచ్చేసి ఏసీ లెంత్ వచ్చేసి 10.3 అవుతుంది. ఇప్పుడు 10.3 అవుతుంది కాబట్టి దాంట్లో హాఫ్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఓఏ. సో దేర్ ఫోర్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, రేడియస్ హాఫ్ అవుతుంది. దీంట్లో టోటల్ లో నుంచి హాఫ్ అయిపోతుంది, 10.3/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.15. దీన్ని డినామినేటర్ లో డివైడ్ చేసేస్తే 5 టైమ్స్ పోతుంది. 3 అంటే 2లో 1 టైం పోతుంది. పాయింట్ పెట్టేసుకున్న తర్వాత మనకి 0 రాసేసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ
ఇది 5 టైమ్స్ పోతుంది, 10 అవుతుంది కాబట్టి 5 టైమ్స్ పోతుంది. సో ఇది ఇప్పుడు ఇది రేడియస్ వచ్చేసి, ఈ రేడియస్ వచ్చేసి మనకి 5.15 అవుతుంది. సో ఇప్పుడు రేడియస్ వచ్చేసి 5.15 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా రేడియసే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియసే, ఇది కూడా 5.15 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5.15 అవుతుంది. నేను ఇక్కడ నుంచి తీసేసుకుంటాను, ఇక్కడ నుంచి ఒకటే రేడియస్ తీసేసుకుంటాను, మళ్ళీ ఈ రేడియస్ తీసేసుకుంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, మనకి రేడియస్ అవుతుంది. ఇది ఈ పాయింట్ నేను డి అనుకోని దీని నుంచి ఇది పర్పెండిక్యులర్ గా బికి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసేస్తాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడం కోసం. సో ఇప్పుడు ఈ ఓడి అనేది మనకి వాల్యూ ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 5.15 అవుతుంది, 5.15 అవుతుంది. ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, మనకి 90 degrees అవుతుంది. సో ఇప్పుడు మనకి ఓబి కావాలా, ఒక సైడే తెలిసింది, హైపోటెనస్ సైడ్ తెలిసింది, రెండో సైడ్ మనం కనుక్కోవాలా, ఈ థర్డ్ సైడ్ వచ్చేసి మనకి ఆల్రెడీ కనుక్కోవాలి ఇప్పుడు. సో దీని వాల్యూ ఒకసారి ఓబి అనేది ఒకసారి చూడండి. ఓసి అనేది మనకి ఇక్కడ ఓసి అనేది ఏమవుతుంది, ఓసి అనేది రేడియస్, ఓసి అనేది మనకి ఇక్కడ మొత్తం మీద నుంచి రేడియస్ అవుతుంది కాబట్టి ఈ రేడియస్ అనేది ఎంత మనకి ఆల్రెడీ 5.15, ఇదంతా 5.15 అయితే దీంట్లో నుంచి ఈ 1 సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, బీసీని సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, అప్పుడు -1 కదా, 5.15 -1 చేసేస్తే ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ 4.15 అవుతుంది. సో దేర్ ఫోర్ ఓబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి మైనస్ బీసీగా రాసేసుకోవచ్చు, ఓసి మైనస్ బీసీ. సో ఓసి అంటే 5.15 మైనస్ బీసీ అంటే 1, సో దేర్ ఫోర్ 4.15 అవుతుంది. అదే అక్కడ రాసేసాను నేను ఇక్కడ 4.15. సో ఇప్పుడు మనం పైథాగరస్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది హైపోటెనస్ సైడ్, ఇది వచ్చేసి ఒక సైడ్, ఇది అనదర్ సైడ్ మనం కనుక్కోవాలా. సో ఇప్పుడు మనం బిడి అనే సైడ్ లెంత్ కనుక్కోవాలా. ఇప్పుడు పైథాగరస్ కండిషన్ నుంచి మనకి హైపోటెనస్ సైడ్ whole square is equal to side square plus side square. సో ఇక్కడ హైపోటెనస్ సైడ్ అంటే మనకేంది ఓడిఏ కదా, ఓడి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఓబి హోల్ స్క్వేర్ ప్లస్ బిడి హోల్ స్క్వేర్ అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది బిడి కాబట్టి ఈ ఓబి స్క్వేర్ ని యువతలు తీసుకొచ్చేసేయండి. యువతలు తీసుకొస్తే ఓడి స్క్వేర్ మైనస్ ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఓడి స్క్వేర్ కాస్త ఇప్పుడు ఓడి అంటే ఏమవుతుంది, మనకు ఓడి లెంత్ ఎంత మనకి ఇక్కడ 5.15 హోల్ స్క్వేర్ మైనస్ ఓబి లెంత్ వచ్చేసి 4.15 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు బిడి స్క్వేర్ ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు నీకు ఇది ఏ ఫామ్ లో ఉంది ఒకసారి రాస్తాను. ఇది మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 5.15 ప్లస్ 4.15 ప్లస్ గా రాశాను. ఆ తర్వాత ఏ మైనస్ బి 5.15 మైనస్ 4.15 ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 9.30 అవుతుంది చూడండి ఒకసారి. 9.30 ప్లస్ ఇంటూ 1 అవుతుంది. ఈ సబ్ట్రాక్ట్ చేసేస్తే 1 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 9.30 ఇంటూ 1 కాస్త 9.30 అవుతుంది, కానీ బిడి స్క్వేర్ ఉంది, కానీ బిడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9.30 కదా. సో 0 అనేది మనం తీసేసుకుంటే 9.3 అవుతుంది వాల్యూ అప్రాక్సిమేట్ గా. సో 9.3 బీడీ లెంత్ ఎంత మనకి ఎంత వచ్చింది, బీడీ లెంత్ వచ్చేసి 9.3.
బీడీ లెంత్ వచ్చేసి 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3 వచ్చేసింది. సో ఈ లెంత్ వచ్చేసి 9.3. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి జామెట్రీని యూజ్ చేసేసి ఇలా లైన్కి ఈ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఇలాగా మనం జామెట్రీని యూజ్ చేసేసి జామెట్రీ బాక్స్ని ఇలా గీసేసుకుంటే నెంబర్ లైన్ మీదకి దీని రేడియస్ వచ్చేసి 9.3 కాస్త ఇది ఓన్లీ 1 కదా మనకి ఇక్కడ ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3 అంటే 3 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీగా ఇలా రాసేసుకుంటే ఇక్కడికి వస్తుంది. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3 వాల్యూ వచ్చేసి నెంబర్ లైన్ మీద ఇక్కడ ఉంటుంది. సో ఇది 4th ప్రాబ్లం యొక్క ప్రూఫ్. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. రేషనలైజ్ ద డినామినేటర్స్. డినామినేటర్స్ ని రేషనలైజ్ చేయమని అంటున్నాడు. రేషనలైజ్ అంటే డినామినేటర్ లో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 1/√7 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√7 ఇంటూ ఈ √7 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేసేయండి. నీకు √7 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. 1 × √7 కాస్త √7 అవుతుంది. √7 ఇంటూ √7 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. దేర్ఫోర్ √7/7 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 1/√7 మైనస్ √6. సో ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ తో రేషనలైజ్ చేసేసేయండి. మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ తో రేషనలైజ్ చేసేస్తే ప్లస్ తో ఇప్పుడు మనకి √7 + √6/√7 + √6 అంటే ఈ నెంబర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో ఇప్పుడు 1 × √7 + 6 కాస్త సేమ్ అవుతుంది. అదేవిధంగా ఇది a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b. ఇప్పుడు ఈ ఫార్ములా రాసేసుకుంటే సరిపోతుంది. a - b ఇంటూ a + b ఈజ్ ఈక్వల్ టు a² - b² అవుతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం వీటిలో. ఇప్పుడు మనకేమవుతుంది a - b ఇంటూ a + b అంటే a² - b² రాసేసుకోవచ్చు కదా. a అంటే మనకి ఇక్కడ √7 ఉంది, √7 హోల్ స్క్వేర్. b అంటే √6 ఉంది మనకి ఇక్కడ, √6. సో √6 హోల్ స్క్వేర్. సో √7 హోల్ స్క్వేర్ అంటే స్క్వేరు ఆ తర్వాత రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 7 మిగులుతుంది. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 6 మిగులుతుంది ఓన్లీ. సో 7 - 6 1 అయిపోతుంది. న్యూమరేటర్ లో ఉన్నటువంటి √7 + √6 అలాగనే ఉంటుంది. సో ఇది అవుతుంది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో రేషనలైజ్ చేయండి, మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తే ఇప్పుడు మనకి ఇది న్యూమరేటర్ లో ఉన్నటువంటిది సేమ్ ఉంటుంది ఇక్కడ రాసేసిన. సో ఇప్పుడు ఇది కూడా a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b. అలా ఏమవుతుంది, a² - b² ఫామ్ లో రాసేసుకుంటున్నాం. a² - b² అంటే ఒకసారి చూడండి, a అంటే √5 హోల్ స్క్వేర్, b² అంటే b అంటే √2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఇక్కడ 5 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. 5 - 2 కాస్త ఏమవుతుంది మనకి ఇక్కడ 3 అవుతుంది. దేర్ఫోర్ √5 న్యూమరేటర్ లో ఉన్నటువంటి √5 - 2 కాస్త √5 - 2 గానే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి √7 - √2. √7 - √2 కాస్త మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తో రేషనలైజ్ చేసేసేయండి. ప్లస్ తో రేషనలైజ్ చేసేస్తే మీకు యాస్టీజ్ ఉంటుంది. న్యూమరేటర్ లో ఉన్నటువంటి 1 × √7 + 2 కాస్త √7 + 2 అవుతుంది, ప్లస్ √2 అవుతుంది. ఇది కూడా సేమ్ a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b కాస్త a² - b². a² అంటే √7 హోల్ స్క్వేర్, b² అంటే √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 7 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. 7 - 2 అంటే ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్ లో 5 అవుతుంది. ఇది స్టూడెంట్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.